హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సోషాలజీకి సంబంధించి మనం చాప్టర్ వైజ్ బిట్స్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఈరోజు కులం అనే టాపిక్ నుండి బిట్స్ ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఆల్రెడీ ఈ కులం అనే టాపిక్ నుండి 17 బిట్స్ అనేటివి ప్రీవియస్ వీడియోలో ప్రాక్టీస్ చేసుకోవడం జరిగింది. సో ఈ వీడియోలో 18th క్వశ్చన్ నుండి సో మరికొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో వీడియో స్టార్ట్ చేసుకుంటే ముందు ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. సో ఖచ్చితంగా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ చూడండి 18th క్వశ్చన్, డిపెండెంట్ కాస్ట్ అనగా డిపెండెంట్ కాస్ట్ అనగా ఏంటంటే మనకు కులం నందుగల ఉపకులమా, మరో కులాన్ని జీవనోపాధి కోసం ఆశ్రయించే కులమా, లేదా సంచార కులమా లేదా ఉపసంచార కులమా. సో డిపెండెంట్ కాస్ట్ అంటే ఏంటంటే మనకి ఇక్కడనే పేరులోనే అర్థం ఉంది, మరో కులాన్ని జీవనోపాధి కోసం ఆశ్రయించే కులాన్ని మనం డిపెండెంట్ కాస్ట్ అంటాం. సో డిపెండెంట్ కాస్ట్ అంటే మరో కులాన్ని జీవనోపాధి కోసం ఆశ్రయించే కులం. ఓకేనా. సో ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అనేది ఈ యొక్క 18th క్వశ్చన్ సంబంధించి ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఆధిపత్య కులం. సో ఆధిపత్య కులం అనగా ఏంటి? సో ఇక్కడ చూసినట్టయితే ఒక ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపెట్టేదా, లేదా ఒక ప్రాంతంలో ఆర్థికంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది, అలాగే ఒక ప్రాంతంలో రాజకీయంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉండేది. నెక్స్ట్ చూసినట్టయితే ఒక ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేది అన్నాడు. సో ఇక్కడ మనకు ఈ యొక్క ఆధిపత్య కులం అంటే ఏంటంటే ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ అన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. సో ఎందుకంటే ఈ యొక్క ఆధిపత్య కులం అంటే ఏంటంటే సో ఒక ప్రాంతంలో తన ప్రభావాన్ని చూపెడుతుంది, అలాగే ఆర్థికంగా అన్ని కులాల కంటే ముందంజలో ఉంటుంది, అలాగే రాజకీయంగా కూడా అన్ని విధాలుగా ముందంజలో ఉండడం జరుగుతుంది. అదే విధంగా ఒక ప్రాంతంలో సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ పరిస్థితులను తన చెప్పు చేతుల్లో ఉంచుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ రైట్ ఇవన్నీ కూడా మనకు రైట్ ఆన్సర్ అవుతున్నాయి. కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఈ క్వశ్చన్ నుంచి రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు, ఆప్షన్ సి. ఓకేనా. సో 19th క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి. సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ ఆధిపత్య కులం అనే భావనని మొదటగా తెలిపినది ఎవరు? సో ఆధిపత్య కులం అనే భావనను మొదటగా తెలిపింది ఎవరంటే మనకు ఎంఎన్ శ్రీనివాస్. ఈ యొక్క ఆధిపత్య కులం అనే భావనను మొదటగా తెలిపింది ఎంఎన్ శ్రీనివాస్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ క్రింది వానిలో ఆశ్రిత కులాన్ని గుర్తించండి అన్నాడు. ఆశ్రిత కులం ఏదో చూసినట్టయితే మనం ఇక్కడ పద్మశాలి అనేది ఆశ్రిత కులం కాదు. సో ఇది దీనికి సొంత వృత్తి ఉంటుంది, అలాగే కంసాలికి కూడా సొంత వృత్తి ఉంటుంది, గౌడ కులానికి కూడా సొంత వృత్తి ఉంటుంది. కాకపోతే ఈ బుడుబుక్కల కులం అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఈ బుడుబుక్కల కులం అనేది ఆశ్రిత కులం. సో ఇక్కడ మనకు ఆశ్రిత కులం ఏదంటే బుడుబుక్కల. ఓకేనా. సో నెక్స్ట్ 22 క్వశ్చన్ చూడండి, ఏకరూపకత కలిగిన సముదాయాన్నే కులం అని తెలిపినది ఎవరు? ఏకరూపకత కలిగిన సముదాయాన్నే కులం అని తెలిపింది ఎవరంటే సో మనకు ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ మనకు ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది, రిస్లే. సో ఏకరూపత కలిగిన సముదాయాన్నే కులం అని తెలిపినది రిస్లే. సో ఓకేనా. సో నెక్స్ట్ 23 క్వశ్చన్ చూడండి, ఈ క్రింది వానిలో కులం యొక్క లక్షణం కానిది ఏది? సో కులం యొక్క లక్షణం కానిది అడిగిండు. సో మనం గుర్తించాలి, కానిది అయినది కాదు, కానిది అడిగిండు. సో ఇక్కడ చూసినట్టయితే అంతర్వివాహ నియమాన్ని పాటిస్తుంది, అలాగే బహిర్వివాహ నియమాన్ని పాటిస్తుంది, వారసత్వంగా సంక్రమించబడుతుంది, ఆపదిత అంతస్తుకు కారణమవుతుంది అన్నాడు. ఇక్కడ మనకు కులం అనేది అంతర్వివాహ నియమాన్ని పాటించడం జరుగుతుంది, మనకి ఇది రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే బహిర్వివాహ నియమాన్ని పాటిస్తుంది అన్నాడు, ఇది మనకు రాంగ్ ఆన్సర్. సో మనకు ఇక్కడ కానిది అడిగింది, ఇది మనకు కానిది. ఎందుకంటే కులంలో ఆ కులం మధ్య ఒక కులం వాళ్ళు ఆ కులం సంబంధించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనే నియమం ఉంటుంది, కాబట్టి అంతర్వివాహ నియమం ఉంటుంది. అలాగే వారసత్వంగా ఇది సంక్రమించబడుతుంది. నెక్స్ట్ ఆపదిత అంతస్తుకు కారణం అవడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు కారణం ఏంటి? బి, ఆప్షన్ బి అనేది క్వశ్చన్ నుంచి రైట్ ఆన్సర్. ఓకేనా. 23 క్వశ్చన్ నుంచి ఆన్సర్ ఆప్షన్ బి. ఓకే. సో నెక్స్ట్ 24th క్వశ్చన్ చూడండి, కులం అనేది సమాజం నందుగల క్రమశ్రేణి విభజన అనగా అన్నాడు. సో ఇక్కడ చూసినట్లయితే ఈ క్వశ్చన్ నుంచి ఆన్సర్ మనకు ఇక్కడ చూడండి, వివిధ కులాల మధ్య వైవిధ్య సంస్కృతిని క్రమశ్రేణి విభజన అంటారు అన్నాడు, ఇది మనకు రాంగ్. సో క్రమశ్రేణి విభజన అంటే ఏంటి అంటే వివిధ కులాల మధ్య గల హోదా మరియు అంతస్తుల మధ్యలో తేడాలనే మనకు క్రమశ్రేణి విభజన అంటారు. సో ఇక్కడ మనకు వివిధ కులాల మధ్య గల వైవిధ్య సంస్కృతిని క్రమశ్రేణి విభజన అంటారు అన్నాడు, ఇది రాంగ్ మనకు. నెక్స్ట్ వివిధ కులాల మధ్య వృత్తిపరమైన భేదాలనే క్రమశ్రేణి విభజన అంటారు అన్నాడు, సో ఇది కూడా మనకు రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వివిధ కులాల మధ్య గల హోదాలు మరియు అంతస్తుల మధ్య గల తేడాలనే క్రమశ్రేణి విభజన అంటారు అన్నాడు, ఇది మనకు రైట్ ఆన్సర్. ఓకేనా. సో మనకు ఇక్కడ ఆప్షన్ డి వచ్చేసి 5 అన్నాడు. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏ, ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్, కాబట్టి మనకి ఇక్కడ ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. కులం అనేది సమాజం నందు గల క్రమశ్రేణి విభజన, ఎందుకంటే వివిధ కులాల మధ్య గల హోదాలు మరియు అంతస్తుల మధ్య గల తేడాలనే క్రమశ్రేణి విభజన అంటారు. ఓకేనా. సో నెక్స్ట్ 25th క్వశ్చన్ చూద్దాం. చూడండి ఇక్కడ కులం ఎందుకని తీసివేయలేనిది, మార్చివేయలేనిది మరియు పంపిణీ చేయలేనిదిగా దృఢంగా కొనసాగుతున్నది? సో ఎందుకు ఇలా మనకు కులం అనేది తీసివేయలేనిదిగా కొనసాగడం జరుగుతుందంటే సో మనకు ఈ క్వశ్చన్ ఆన్సర్ కనుక చూసినట్టయితే చూడండి,
ఇక్కడ కులం అనేది వారసత్వ లక్షణంతో వస్తుంది అలాగే అలాగే అంతర్వివాహాన్ని పాటిస్తుంది. సో అంతర్వివాహాన్ని పాటిస్తుంది కాబట్టి అలాగే కులపరమైన ప్రత్యేక సంస్కృతులు ఉన్నాయి కాబట్టి అలాగే ప్రతి కులం తనకంటూ ఒక గర్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్ అవుతాయి. ఎలాగంటే మనకు కులం అనేది వారసత్వంతో సంక్రమిస్తుంది అలాగే అంతర్వివాహాన్ని పాటిస్తుంది, కులపరమైన ప్రత్యేక సంస్కృతులు ఉంటాయి, అంటే ఏ కులంకి ఆ కులంకి సంబంధించిన సంస్కృతులు ఉండడం జరుగుతుంది, అలాగే ప్రతి కులం తనకంటూ ఒక గర్వాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనకు రైట్ ఆన్సర్ కాబట్టి మనకు ఆప్షన్ సి అనేది క్వశ్చన్ రైట్ ఆన్సర్, ఆప్షన్ సి. ఓకేనా, 1 2 3 4 సరైనవి. ఓకేనా, సో నెక్స్ట్ 26th క్వశ్చన్ చూడండి. కులం తన కుల సభ్యులను ఏ రకమైన సామాజిక నియంత్రణకు గురి చేస్తున్నది? కులం తన కుల సభ్యులను ఏ రకమైన సామాజిక నియంత్రణకు గురి చేయడం జరుగుతుందంటే మనకు ఇక్కడ నియత సామాజిక నియంత్రణ కాదు. సో అనియత సామాజిక నియంత్రణ అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ మనకు అధికారపూర్వక సామాజిక నియంత్రణ అనేది రాంగ్, ధనాత్మక సామాజిక నియంత్రణ అనేది రాంగ్. మనకి ఇక్కడ కులం తన కుల సభ్యులను ఏ రకమైన సామాజిక నియంత్రణకు గురి చేస్తుందంటే అనియత సామాజిక నియంత్రణకు గురి చేయడం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకు ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అనేది ఈ క్వశ్చన్ సంబంధించి రైట్ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ 27th క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో కులం యొక్క ప్రకార్యం కానిదేది? సో ప్రకార్యం అంటే ప్రయోజనాలు అన్నట్టు. సో అంటే కులం యొక్క ప్రయోజనాలు ఏంటంటే మనకు కులం వల్ల శ్రమ విభజన ఉంటుంది, అలాగే సామాజిక భద్రత అనేది ఉంటుంది, అలాగే చేతి వృత్తుల సంరక్షణ అనేది కూడా ఉంటుంది. సో ఇక్కడ సామాజిక స్థిరీకరణ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. మరి సామాజిక స్థిరీకరణ అంటే ఏంటిది? సో సామాజిక స్థిరీకరణ అంటే ఏంటంటే ఒక సమాజంలోని వ్యక్తులు మధ్య ఎక్కువ మరియు తక్కువ అనే హోదాలు ఉంటాయి కదా. సో ఆ యొక్క హోదాలని మనం ఇక్కడ ఏమంటామంటే సామాజిక స్థిరీకరణ అంటాం. అంటే సమాజంలోని వ్యక్తుల మధ్య ఎక్కువ తక్కువ అనే హోదాలు కలిగిన వ్యక్తులను మనకు ఇక్కడ సామాజిక స్థిరీకరణ అనడం జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకు కులం యొక్క ప్రాకార్యం ఇది కాదు. సో ఇది కాదు, ఇది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకు శ్రమ విభజన, సామాజిక భద్రత, చేతివృత్తుల సంరక్షణ అనేది మనకు కులం యొక్క ప్రాకార్యాలుగా చెప్పుకోవచ్చు, అంటే కులం యొక్క ప్రయోజనాలు అంటే పాజిటివ్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 28th క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో కులం యొక్క వికార్యం కానిది ఏది? సో ఇక్కడ కులం యొక్క వికార్యం కానిది అన్నాడు. సో వికార్యం కానిది ఏదంటే ఇక్కడ కులం వల్ల అసమానతలు ఉంటాయి, అలాగే సామాజిక స్థారీకరణ ఉంటుంది, అలాగే అంటరాంతరం ఉంటుంది. శ్రమ విభజన అనేది కులం యొక్క ప్రాకార్యం అవుతుంది. ఇక్కడ చెప్పినాక కులం యొక్క ప్రాకార్యం అనేది శ్రమ విభజన, సామాజిక భద్రత, చేతివృత్తుల సంరక్షణ అనేది మనకి ఇక్కడ సమాజం యొక్క ప్రాకార్యాలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. పరువు హత్యలు ఏ రాష్ట్రం నందు అధికంగా సంభవిస్తున్నవి? పరువు హత్యలు ఏ రాష్ట్రం నందు అధికంగా ఉన్నవంటే మనకు ఇక్కడ ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు హర్యానా. సో హర్యానా రాష్ట్రంలో ఈ యొక్క పరువు హత్యలు అనేవి అధికంగా ఉండడం జరిగింది. మనకు ఆప్షన్ ఏ అనేది ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్. నెక్స్ట్ పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థలు ఏవి? పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థలు వచ్చేసి కాఫ్ పంచాయతీలుగా చెప్పుకోవచ్చు. పరువు హత్యలను ప్రేరేపిస్తున్న సంస్థలను వచ్చేసి కాఫ్ పంచాయతీలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ 31th క్వశ్చన్ చూడండి. కులాలు మరియు రాజకీయాలకు మధ్య గల సంబంధాలపై క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? సో కులాలు మరియు రాజకీయాలకు మధ్య గల సంబంధాలపై కాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు అన్నాడు. సో ఇక్కడ మనకు ఈ యొక్క గ్రంథాన్ని రచించింది ఎవరంటే రజనీష్ కోటారి. సో రజనీష్ కోటారి ఏం చెప్పిందంటే క్యాస్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ అనే గ్రంథాన్ని రచించడం జరిగింది. ఓకేనా, మనకి ఈ క్వశ్చన్ సంబంధించిన రైట్ ఆన్సర్ మనకు ఆప్షన్ డి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మనకు ఇవి మనకు కులానికి సంబంధించి మరికొన్ని బిట్స్. సో ఇంకా చాలా ఉన్నాయి, ఇంకో 2-3 వీడియోస్ కూడా మనకి కులానికి సంబంధించే బిట్స్ ఉంటాయి. సో ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మనకు ఈ కులం నుంచి క్వశ్చన్ ఎలా వచ్చినా కూడా మనకు ఆన్సర్ చేసే విధంగా మనకు ఇక్కడ బిట్స్ అనేవి మీకు వివరించడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు వీడియోకి లైక్ చేయండి. సో లైక్ చేస్తే మీకు ఎక్కువగా రీచ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, తద్వారా నాకు ఇంకా ఎక్కువ బిట్స్ చేసే అవకాశం కలుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి. సో వీలైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో చేసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.